థియేటర్ దగ్గర తొక్కిసలాట. మహిళ రేవతి మృతి కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ ఇవాళ 11:30 చికటపల్లి పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. ఆయనని డీసీపీ సెంట్రల్ జోన్ నేతృత్వంలోని బృందం ప్రశ్నిస్తుంది. ఏసీపీ, ఇన్స్పెక్టర్, ఎస్ఐలతో కూడిన టీం విచారిస్తుంది. అల్లు అర్జున్ తరపు లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో ఈ విచారణ జరుగుతుంది. మొత్తం 50 రకాల ప్రశ్నలను పోలీసులు అల్లు అర్జున్ ముందు ఉంచారు. ఆయన స్టేట్మెంట్ ని రికార్డు చేస్తున్నారు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నారని తెలుస్తోంది. అదే అమలైతే అల్లు అర్జున్ ని ఆ థియేటర్ దగ్గరకు కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఇవాళ మాత్రం పూర్తిగా ప్రశ్నలే అడుగుతారని తెలుస్తుంది. డిసెంబర్ 4న ఆ రాత్రి సంధ్యా థియేటర్ దగ్గరకు అల్లు అర్జున్ వచ్చినప్పటి నుంచి తిరిగి ఆయన అర్ధరాత్రి వేళ ఇంటికి వెళ్లే వరకు ఏం జరిగిందో అన్ని మినిట్ టు మినిట్ పోలీసులు ప్రశ్నల రూపంలో అడుగుతున్నారు. అసలు థియేటర్కి రావద్దనే సమాచారం మీకు అందలేదా? మీరు వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది? మీరు రోడ్ షో ఎందుకు చేశారు? ఇలా ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదయం 11:30 చికటపల్లి పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ నిన్న జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి నోటీస్ ఇచ్చారు. ఆ ప్రకారమే అల్లు అర్జున్ ఇవాళ పోలీస్ స్టేషన్కి వచ్చారు.